జేఎన్టీయూకే 2122 రిజల్ట్సే కానివ్వండి, 3132 రిజల్ట్సే కానివ్వండి, 1112 రిజల్ట్సే కానివ్వండి బీటెక్వి. సో ఇప్పటి వరకు 41 మాత్రమే రిలీజ్ అయింది. 2122 బీటెక్ రిజల్ట్స్ అసలు డిక్లేర్ కావాలి, ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దానికి కారణాలు ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అవ్వలేదా, మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అవ్వలేదా, అసలు ఎప్పుడు ఇంత డిలే లేదు, ఎందుకు డిలే అయ్యింది, అసలు ఎప్పుడు వస్తాయండి రిజల్ట్స్ అని చెప్పేసి స్టూడెంట్స్ అంతా కూడా అడుగుతూ ఉన్నారండి. దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లోకి వెళితే ఏంటంటే, ఇక్కడ ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడబోయే ముందు ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ సెమిస్టర్ నడుస్తూ ఉంది. మిడ్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడ్డాయి, సమ్మర్ టైం. సో మొదటి కారణం వచ్చేసరికి ఏంటంటే, ఇది సెట్లు నిర్వహించే టైం అన్నమాట. ఓకేనా? సో ఈ సెట్లు నిర్వహించే టైం కాబట్టి మీరు చూసుంటారు, పాలి సెట్ కానీ, ఈ సెట్ కానీ, పీజీ సెట్ కానీ, ఈఏపీ సెట్ కానీ, ఎంసెట్ కానీ, వీటన్నిటికి కూడా వీళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఆ షెడ్యూల్స్ అన్నీ కూడా షెడ్యూల్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉంటుంది, ఆ ఎగ్జామినేషన్ కంట్రోల్ మీదే ఉంటుంది. ఆ టైంలో మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అనేది ఎంటర్ చేయరు, అదొక కారణం. రెండోది వచ్చేసరికి ఏంటంటే, పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, కానీ ఈ మార్క్స్ వచ్చేసరికి ఈ మార్క్స్ ఎంట్రీయే కొంచెం డిలే అవ్వడానికి ఉండేదానికి ఛాన్స్ ఉంది. అందుకని చెప్పేసి రెండోది కూడా కారణం కూడా దీనికి రిజల్ట్స్ డిలే గల కారణాలు అయి ఉండొచ్చు. ఎప్పుడు జరిగేది ఇది. ఇక మూడోది వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు వచ్చేసరికి ఈ కాలేజీల్లో రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పాత రెగ్యులేషన్ వాళ్ళకి ఛాన్సెస్ అయిపోతే స్పెషల్ సప్లీ ఒకటే దిక్కు. అయితే ప్రతి ఏటా కూడా, అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రెగ్యులేషన్లో ఒక బ్యాచ్ అనేది ఛాన్సెస్ కోల్పోతూ ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్ పీరియడ్ అనేది ఉంటుంది కదా ఆ రెగ్యులేషన్ ప్రకారం. సో దాని ప్రకారం వీళ్ళకు ఏదో ఒక బ్యాచ్ యాడ్ అవుతుంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా జాయిన్ అవ్వబోయే బ్యాచ్ ఏంటి, R20 రెగ్యులేషన్. మరి అందుట్లో ఎంతమంది ఛాన్సెస్ కోల్పోతారు ఏంటి ఇవన్నీ చెక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు R20 బ్యాచ్ మొత్తం పాస్ అయిపోయారు అనుకోండి, ఇక స్పెషల్ సప్లీలు యాడ్ చేయడానికి ఏముండదు కదా అందుట్లో. సో అది జరగదనుకోండి, తక్కువ మంది ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా, ఎక్కువ మంది ఉంటే స్పెషల్ సప్లీ కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందా లేదా, తక్కువ మంది ఉంటే స్పెషల్ సప్లీ ఎప్పుడు కండక్ట్ చేసుకోవచ్చు, ఇలాంటివి కూడా అనాలిసిస్ చేయటం మూలాన కూడా ఈ రిజల్ట్స్ డిలే అవ్వడానికి కారణాలు అవుతాయి. కానీ జేఎన్టీయూకే ఇంతవరకు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో అన్నిటికంటే లాస్ట్లో రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేయలేదు. అన్నిటికంటే లాస్ట్లో జేఎన్టీయూ రిలీజ్ చేసేది, కానీ ఈసారి జేఎన్టీయూ ముందు ఉంది, అందరికన్నా ముందు జేఎన్టీయూ జీవీ ఉంది. ఎందుకంటే కొత్తగా ఫామ్ అయింది కాబట్టి. జేఎన్టీయూ అసలు రిలీజే చేయలేదు ఇంతవరకు. సో 4 యూనివర్సిటీల్లో 3rd ప్లేస్లో ఉంది ఈసారి. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఒకేసారి వీళ్ళు రిలీజ్ చేస్తుంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ ఎంతకుముందు 3rd రిలీజ్ చేశాక వీళ్ళు కూడా రిలీజ్ చేశారు, జేఎన్టీజీవి 4-1 రిలీజ్ చేశాక వీళ్ళు కూడా 4-1 రిలీజ్ చేశారు. ఇలా రిలీజ్ చేస్తుంటే ఏంటంటే, ఈ యూనివర్సిటీలు రిజల్ట్స్ కంపారిజన్ అనేది జరుగుతూ ఉంది. దానికోసం కూడా వీళ్ళు మార్పు తీసుకొచ్చినట్టున్నారు, అదొకటి. ఇంకా వచ్చేసరికి ఏంటంటే, అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నీ కూడా చాలా తక్కువైపోయినాయి, అటానమస్లు ఎక్కువ ఉన్నాయి. అయితే అఫిలియేటెడ్ తక్కువైనప్పుడు కూడా సిఎస్సి డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్ ఎక్కువ జాయిన్ అవుతున్నారు కాబట్టి ఆడి పేపర్ వాల్యుయేషన్ అయినప్పుడు కూడా తక్కువే కదా, రిజల్ట్స్ ఎప్పుడైతే వదులుకోవచ్చులే అన్న ధోరణిలో రిజల్ట్స్ ఆపేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది, అదొకటి. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఓడీ కాన్వికేషన్ అనేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఓడీస్ అన్నీ కూడా, అంటే ప్రింట్ తీయటం అనుకోండి, సిస్టమ్ ఆఫ్ ఫార్మాట్ ఉంటుంది, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ రిసీవింగు, ఇవన్నీ కూడా దాని గురించి కూడా ఈ రిజల్ట్స్ అనేవి పక్కకి వెళ్ళిపోతాయి. ఇంకో పక్క ఫార్మసీ ఎగ్జామినేషన్ కంట్రోల్ ఉన్నప్పుడు కూడా అవి కూడా డిలే అవుతున్నాయి కదా ఎగ్జామ్స్, అవి రిలీజ్ చేసినప్పుడు ఇవి రిలీజ్ చేయడానికి ఉండదు కాబట్టి దాని గురించి కూడా ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఎగ్జామ్స్ రిజల్ట్స్ డిలే అయినాయి
పేపర్ వాల్యుయేషన్ బాగా స్ట్రిక్ట్ చేస్తారంటే మాత్రం అవివేకం అది. ఎందుకంటే 2-1-2-2లో 2-1 బీటెక్‌లో ఒక సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ ఎప్పుడు టఫ్‌గానే ఉంటది. ఎందుకంటే అది మీకు అర్థం కాదు కదా! ఫస్ట్‌లోనే కొత్తగా ఉంటది మీకు. ఇంటర్మీడియేట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తారు. ఫస్ట్ ఇయర్ మొత్తం ఇంటర్మీడియేట్‌కి సమానంగా ఉంటది. అంటే కొంచెం అడ్వాన్స్ ఉంటది. సెకండ్ ఇయర్ 2-1కి వచ్చేసరికి అది కొత్తగా అనిపించేపాటికి అది రాయడం కుదరదు. సో, దాని గురించి మంచిగా రాసిన వాళ్ళేమో పాస్ అవుతారు. బాగా మార్కులు తెచ్చుకుంటారు. రాయని వాళ్ళు ఫెయిల్ అవుతారు. కానీ 2-1లో పాయింట్స్ బాగా వస్తాయి పాస్ అయిపోతే. 2-2లో ఇంకా ఎక్కువ వస్తాయి. 2-1లో ఫెయిల్ అయిన సబ్జెక్ట్ వాళ్ళు తర్వాత రాసుకుంటే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. దాని గురించి భయపడాల్సిన పని అయితే లేదు. అలాంటివి ఏమీ జరగవు. ఓకేనా? కొంతమంది అడుగుతా ఉన్నారు. ఏమండి మరి రిజల్ట్స్ పే మార్క్స్ ఎంట్రీ అయిపోయినట్టు ఇప్పుడు రకరకాల గ్రూప్స్ ఉంటాయి కదా! బ్రాంచెస్‌ని బట్టి రిలీజ్ చేయొచ్చు కదా! అంటే కొంతమంది అడుగుతా ఉన్నారు. విత్ హెల్డ్ అనే ఆప్షన్ ఉంటది కదా! మిగతా రిజల్ట్స్ విత్ హోల్డ్‌లో పెట్టి అట్లా చేయదు కాదండి. అది ఎప్పుడు చేస్తారు విత్ హెల్డ్ అనేది? ఏమన్నా బుక్‌లెట్లు పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ కానప్పుడు గానీ, బుక్‌లెట్ మిస్ అయినప్పుడు గానీ. ఇంకోటేంటంటే పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ చేయండి అని మెయిల్స్ పెట్టండి. ఇయంతా అబద్ధం. మెయిల్స్ అసలు ఎవరు పెట్టాల్సిన పని లేదండి దానికి. పేపర్ వాల్యుయేషన్ అనేది వాళ్ళే చేసేస్తారు. అయిపోయిద్ది. ఇప్పటిదాకా ఉండదు. ఓకేనా? ఇంతకుముందు వచ్చేసరికి 3 ఫేజ్‌లో ఎక్కువ ఉండేయి. ఇప్పుడు 3 ఫేజ్‌లో కూడా తక్కువే. ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనటానికి కూడా అన్ని కాలేజీలు ఏమి లేవు. అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా. ముందు ముందు అవి కూడా ఉంటాయో ఉండవో నాకు తెలీదు. ఓకేనా? సో, ఓవరాల్‌గా అయితే 2-1-2-2 జేఎన్‌టీయూకే బీటెక్ రిజల్ట్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి 3-1-3-2 కానివ్వండి, 1-1-1-2 కానివ్వండి, రిజల్ట్స్ డిక్లరేషన్‌కి డిలేకి కారణాలు ఇవే. ఇక జేఎన్‌టీయూ ఏదో వచ్చేసరికి ఫస్ట్ ఇయర్‌ది ఒక్కటే రిజల్ట్ మిగిలింది. మరి దాని తర్వాత అంటే ఈ 15వ తారీఖులోపు అవి వస్తాయి అంటున్నారు. దాని తర్వాత ఏమన్నా ఇవి రిలీజ్ చేసుకుంటా పోతారేమో 1 బై 1. 4-1 ఎందుకు రిలీజ్ చేశారండి మరి ముందంటే? 4-1 అనేది ఇప్పుడు అవసరం. 4-2లో R20 వాళ్ళకి వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ R23 గాని R23 ఇంకా రాలేదు ఫైనల్ ఇయర్‌కి. R20 వాళ్ళకి వచ్చేసరికి 4-2లో సబ్జెక్టులు లేవు. ప్రాజెక్ట్ వర్కే ఉంది. మరి వాళ్ళు తొందరగా పంపించేసేసి మళ్ళీ కొత్తోడికి కాన్ఫిగరేషన్ ఇవ్వాలి. మళ్ళీ అడ్వాన్స్ అప్లై 4-1 గాను పాత రెగ్యులేషన్ వాళ్ళకి 4-2 ఇవన్నీ కండక్ట్ చేయాల్సి ఉంటది కదా! అందుకని చెప్పేసి రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఓకేనా? మిగతాయి మాత్రం ఇక నాకు తెలిసి ఆ జేఎన్‌టీయూ అనంతపూర్ రిజల్ట్స్ కూడా మొత్తం రిలీజ్ అయిపోయి నోటిఫికేషన్ ఇచ్చుకున్నాక ఇదవ్వచ్చు రిలీజు. అదొకటను ప్రతి సంవత్సరం కూడా ఒకే ఫార్మాట్ ఫాలో అవ్వాలని లేదండి. కొన్ని తప్ప మిగతాయన్నీ కూడా. మీయే కాదు గ్రేస్ మార్క్స్ రిజల్ట్స్ కూడా అప్లై చేసిన వాళ్ళకి ఇంతవరకు సర్టిఫికేట్ రాలేదని చెప్పేసి స్టూడెంట్స్ కూడా కామెంట్లు పెడతా ఉన్నారండి. ఓకేనా? సో, అలా ఉందన్నమాట ఇప్పుడున్న పరిస్థితులు. ఇక ముందు వచ్చేసరికి ఎలక్షన్స్ కూడా ఏమీ లేవు కాబట్టి మీరు భయపడే పని లేదు. అయితే కొంతమంది అడుగుతా ఉన్నారు. మిడ్డు స్టార్ట్ అయ్యేలోపు ఖచ్చితంగా రిజల్ట్స్ రావాలి కదండీ అంటే అలాంటిది ఏమి ఉండదండి. కొన్ని సార్లు అయితే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్, ఛాలెంజ్ వాల్యుయేషన్ కూడా నోటిఫికేషను అయిపోయిన తర్వాత వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి. ఈ ఒక్కటని కాదు. ఓకేనా? సో, మీకు అయితే రిజల్ట్స్ అయితే త్వరలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరు. సో, నేను అనుకోవడం అయితే ఈ 15వ తారీఖు తర్వాతే ఇక రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే జేఎన్‌టీయూ ఏది రిలీజ్ చేస్తారని. ఓకేనా? ఇదనమాట. థాంక్ యూ సో మచ్.